జిల్లా రామగుండం నియోజకవర్గం ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని కోదండ రామాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి సతీమణి మనాలి ఠాకూర్ భక్తులతో కలిసి స్వామివారి పల్లకి సేవలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ నిత్యం ఎప్పుడు రామగుండం ప్రజలు బాగుండాలి అని ఎన్నో దైవ పూజలు హోమాలు చేస్తూనే వస్తున్నామని, ఆ దేవుడు కృప రామగుండం ప్రజలకు ఇవ్వాలని, అలాగే రాజ్ ఠాకూర్ గారికి ఎలాంటి దుష్టశక్తుల నుంచి ఎలాంటి ఆపద రావద్దు అని కోరుకున్నానని ఆమె అన్నారు. ఎక్కడ ఏ కష్టం వచ్చినా సమస్యలు తెలుసుకుంటూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నాడని, దేవుడి అలంకరణను చూస్తుంటే చాలా ముచ్చటగా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గట్ల రమేష్ దంపతులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఈ పుణ్య దినం ఏకాదశి అనగానే మనందరికీ కూడా దేవాది దేవుడు వైకుంఠ ద్వారా చిన్నప్పటి నుంచి మేము వింటూ ఉంటుండే, మా తల్లిదండ్రులు చెప్తా ఉంటే వైకుంఠ ఏకాదశి రోజు ఆ ద్వారం నుంచి వెళ్తే మనం చేసిన పాపాలు అన్ని తొలగిపోయి ప్రతి ఒక్కరికి మోక్షము కలుగుతుందని తల్లిదండ్రులు చెప్పగిన తర్వాత మధుసూదనాచార్య గారు, మా వెంకన్న కూడా నాకు ఇందాక చెప్తా ఉండే. ఈరోజు ఎంతో ఆస్పిషియస్ డే, ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు. నేను ఆ దేవాది దేవుణ్ణి ఈరోజు మన అర్చకులు లేకపోతే ఏది లేదు, వాళ్ళ ద్వారా ఎంతో చక్కగా ఎంతో రంగరంగ వైభవంగా ఈరోజు ఆ దేవుణ్ణి ఎంతో బాగా అలంకరించి ప్రతీది దీప ధూప అన్ని పద్ధతులు వేద పద్ధతులతోని ఆ తిరుపావై చదువుతుంటే నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తా ఉంది. అసలు ఆ దేవుడు మా మీద ఎంత కరుణ చేసి రాజ్ ఠాకూర్ గారిని యావత్ రామగుండం బ్లెస్ చేసి ఆ దేవుడు కరుణతోని ఎంతో మెజారిటీతో ఆయనని గెలిపించుకొని ఆయనని ఈ ఊరికి ఎమ్మెల్యేగా అందరూ ఆశీర్వాదంతో వీళ్ళ ఆశీర్వాదంతో ఆ దేవాది దేవుడు ఆశీర్వాదంతో ఎట్లయితే చేసిండో ఆయన అదే బాటలో ఎప్పుడు చూడు నిత్యం కష్టపడుతూ ముందుకెళ్తా ఉన్నాడు. ఈ రోజు ఆయన ఉట్టి మన ప్రజల సంతోషం సుఖమే ఆయన జయంగా ఆయన పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాడు. ఆయనకి ఆ దేవుడు శక్తి ఇవ్వాలి, దుష్ట శక్తుల నుంచి ఆయనని ఒక కవచం లాగా ఆ దేవాది దేవుడే చుట్టూ ఉండి కాపాడాలని నేను కోరుతూ, ఎవ్వరు ఏమైనా మీ అందరికి తెలుసు, మేమెప్పుడు కూడా ఆ దేవుడు భక్తి శ్రద్ధ మాకు ఒక జయము ఉట్టి మా రామగుండం అక్క చెల్లెలు అన్నదమ్ములు బాగుండాలని మేము ముందుకెళ్తా ఉన్నాం. దయచేసి మీ అందరూ కూడా మా అందు ఎప్పటికీ ఇదే విధంగా ఉండాలని దేవుడు సన్నిధిలో తెలియజేస్తూ, ఆ దేవుడు ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద పొందాలని, ఆ ద్వారం నుంచి నడిచి వచ్చిన ప్రతి ఇక్కడ ఉన్న కుటుంబం చల్లగా ఉండాలని నేను కోరుతూ ధన్యవాదాలు. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు. ముక్కోటి దేవతలు సైతం ఆ విష్ణుమూర్తి దర్శనం కోసం ఈరోజు వైకుంఠంలో వేచి చూసే రోజు. అలాంటి ఈ గొప్ప రోజు ఈ ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు, సమస్త మానవాళంతా కూడా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఈ రామగుండం ప్రాంతాన్ని ఎంతో సుభిక్షంగా సుందర నగరంగా తీర్చిదిద్ది ఇక్కడి ప్రజల ఆరోగ్యాలు, ఇక్కడి ప్రజల జీవన భృతి, జీవన శైలి అంతా మార్చే విధంగా గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్న మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి ఆ భగవంతుడు ఆ శక్తిని, ఆ ధైర్యాన్ని, ఆ మనోనిబ్బరాన్ని ప్రసాదించి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడే విధంగా ఆ దేవదేవుని ఆశీస్సులు మా ఎమ్మెల్యే గారిపై, ఈ ప్రాంతంపై, ఈ భక్తులందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.